గురువులందరికీ పాదాభివందనాలు. పిల్లలని కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ప్లాన్ చేస్తున్నాం గ్రూప్లో. 2 years బ్యాక్ నుంచి అనుకుంటున్నాం. లాస్ట్ రజనీ ఏం చేసిందంటే ఫోటో గ్రూప్లో పెట్టింది, నాది రజనీది. అప్పటి నుంచి కొద్దిగా మోటివేషన్ అయ్యిండు. నా పేరు సుజాత. నేను ప్రజెంట్ నాగర్కర్నూలు డీ ఆఫీస్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మా వారు అడ్వకేట్. నాకు ఒక కొడుకు బిడ్డ. బాబు అగ్రికల్చర్ పిహెచ్డీ చేస్తున్నాడు, పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఈ స్కూల్కి నాకు చాలా అనుభవం ఉంది. ప్రభాకర్ అనేతోని, సలీం సార్తోని, అదనేతోని, వెంకటరెడ్డి సార్తోని, రామూర్తి సార్తోని, మిగిలిన ఉద్యోగులతోని. ఈవినింగ్ అన్నీ ఏం చేసేదంటే 5 o'clock స్టడీ అవర్స్ పెట్టేది. 5 o'clock పెట్టాలంటే మీ 4:30కి 5:30 వరకు ఎగ్జాక్ట్గా అక్కడ ఉండాలంటే మేము 4:30, 45కి అక్కడి నుంచి బయలుదేరేవాళ్ళం. 8 o'clock వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ 9కి స్కూల్కి వచ్చేది. ఈవినింగ్ 4:30 అయిపోగానే మళ్ళీ 6 o'clock స్టడీ అవర్స్ పెట్టేది. 6 to 8, 8:30. మమతా స్కూల్కి అప్పుడు ఒక బ్రాండ్ ఉండే. ప్రైవేట్ స్కూల్స్తో మంచిగా కాంపిటీషన్ ఉండే. 100% ఇక్కడ ఈ స్కూల్లో చదువుకుంటే గ్యారెంటీ పాస్ అవుతాం అనేది ఒకటి బ్రాండ్ ఉండే. అట్లెట్లా అవుతుంది అంటే స్కూల్కి వచ్చిన తర్వాత మనం గుర్తు ఆ విషయం మనకందరికీ తెలుసు. డే అండ్ నైట్ ఎట్లా ఉండేదో. ఏ రోజు మనం మిస్ కాకుండా క్లాసెస్కి అటెండ్ అయ్యి మనం అలా చదువుకున్నాము. స్కూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ప్రభాకర్ అనే సలీం సార్ ఈ స్కూల్కి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. మమతా స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసిందంటే వాళ్ళు ఎంత కృషి చేసిందో. ఆ తర్వాత నేను నల్లబడి ఆఫీస్లో పనిచేసినప్పుడు నాకు వాళ్ళ కృషి మొత్తం అర్థం చేసుకున్నా. ఎన్నోసార్లు నా మనసులో వాళ్ళని పంచుకునేది. వాళ్ళకు మధ్యన వాళ్ళకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ప్రభాకర్ అనేది ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఇన్ఫర్మేషన్ కావాలన్నా సార్ దగ్గర నుంచి తీసుకునేది. సలీం సార్ ఇంకా మున్సిపాలిటీలో చేస్తున్నారు కాబట్టి ఏది ఏ పని కావాలన్నా స్కూల్కి ఆఫీస్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా కూడా సార్ దగ్గర నుంచి తీసుకొచ్చుకునేది మేము. ఇంకా సలీం సార్ అయితే మున్సిపాలిటీలు ఉన్నారంటే అక్కడ నుంచి ఏదైనా అవసరం ఉంటే సార్ ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ పంపించేటోళ్ళు. డ్రైవ్ స్కూల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రభాకర్ దగ్గర నుంచి తీసుకునేది. వెంకటరెడ్డి సార్, రామూర్తి సారు మొన్నటి వరకు మునుగోలు చేశారు. ప్రజెంట్ ఇప్పుడు తిరుపతికి వచ్చేదట. మధ్య కలుస్తూనే ఉంటారు. చంద్రశేఖర్ రెడ్డి సార్ హైదరాబాద్ సాధారణంగా చేసేది. ఆ తర్వాత షిఫ్ట్ అయ్యింది సార్ హైదరాబాద్కి. థ్యాంక్ యూ అండి. నాకు చదువు చెప్పిన గురువులందరికీ మానాటి వెళ్ళనారు. నా మిత్రులందరికీ అభినందనలు. నా పిల్లలు పాప ఎంఎస్ కంప్లీట్ అయింది, బాబు బీటెక్ అయ్యారు. నేను అవకాశం ఇచ్చిన అందరికీ ఫ్రెండ్స్కి కాంటాక్ట్ చేస్తున్నాను. ఇచ్చిన మిత్రులందరికీ శుభాకాంక్షలు. నా ఇద్దరు బాబులు, బాబు మ్యారేజ్ అయింది. ఇద్దరు యూఎస్ఏ జాబ్ చేస్తున్నారు. అవకాశం ఇచ్చిన శ్రీమందరికీ అభినందనలు. మా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నా. మా సారు సర్పంచ్, నేను ఎంపీటీసీగా చేసిన తర్వాత రిజైన్ చేసిన డైరెక్ట్గా హనుమాన్. మా బాబు యూఎస్ ఉంటాడు, పాప లండన్. శుభ మధ్యాహ్నం అండి. నా పేరు ఊర్మిళ పియు గారు అంటారు. ఎందుకంటే మీరు వ్యాపారం స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళారు. అవి మాకు ఎవరైతే ప్రభాకర్ రెడ్డి సార్ ఉన్నారో
మీతో పాటు చదవకపోయిన సలీం గారు, బ్రహ్మక్క రెడ్డి గారు, ప్లస్ రామమూర్తి గారు, వీళ్ళందరూ కూడా నాకు తెలుసు. వీళ్ళందరూ నాకు తెలుసు. ఇది ఏంటంటే వ్యాపారంలో మా వైఫ్తో పాటు నేను 1 year సీనియరు. పెద్ద శ్రీనివాస్ గారు, మా బావగారు వీళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. ప్లస్ శ్రీనివాస్ గారి వైఫ్, నేను ట్విన్స్, ఇద్దరు మామూలు పిల్లలు. సొంత చిన్నమ్మ పెద్దమ్మ కూతురు మా వైఫ్ శ్రీనివాస్ గారికి. వీళ్ళిద్దరు కలిసి 10th class చదువుకున్నారు. ప్రభాకర్ రెడ్డి సారు మా బ్రదర్ ఇలా, అంటే మా ఊరిలో వాళ్ళ బ్రదర్కి క్లోజ్ ఫ్రెండ్. మనం కలిసినప్పుడు కూడా అంటుండే ప్రభాకర్ రెడ్డి సార్ కనపడుతున్నారు. ఆయన వేరే స్టేట్లో పనిచేస్తున్నాడు. కలిసినప్పుడు అడిగి ప్రభాకర్ రెడ్డి సార్ ఉన్నారా కలుస్తున్నా అంటే రెగ్యులర్గా కలవకపోయినా వాట్సాప్ అయితే రోజు టచ్లోనే ఉంటాడు. మమతలతో కూడిన మమతా స్కూల్లో జాయిన్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఈ మధ్యనే మమతా సొసైటీ కూడా పెట్టి వాట్సాప్ ఇచ్చేసిండు. వీళ్ళందరిలో ఒక బ్యాచ్ కాకుండా అందరి బ్యాచ్లో ప్రజలలో ఒక గురువుగా, ఇప్పుడు ఒక గాంధీ ట్రస్ట్ పెట్టేసి జనాల సేవ చేయడంలో ఆయన ఏ పేరుతోనైతే మమతాన్ని పెట్టిండో అందరి మనసులో మమతాంగాలతో వండుకుంటూ ఇప్పటికి కూడా సర్వీస్ చేసుకుంటూ మీ అందరికి మార్గదర్శకంగా ఉన్నాడు. ధైర్యం, ఆయన చూసినప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన చాలా ఒడిదుడుకులతోని ధైర్యంగా మీ మధ్యలో ఉన్న మీకు ఇప్పటికి కూడా మీ గురువు అయిపోయి 30 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా మీ గురువు గారిని జ్ఞాపకం చేసుకొని పాజిటివ్ ఎనర్జీ అంటే ఎట్లా ఉంటుంది అనేది ఆయన ఇప్పటికి కూడా ప్రూవ్ చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన ఎంత ఎదురుగా కనపడంగానే నవ్వుతూ పలకరించడం ఆయన ఇది. ఇక్కడ కనపడంగానే ఫస్ట్ నవ్వుతూ మెయిన్ స్మైలింగ్. ఎవరు చాలా మంది ఎంతసేపు చూసినా ఏమంటే నక్కలోనే ఇమీడియట్గా స్మైల్ చేస్తారు. కుటుంబంలో రోజుగా ఈ శిశువులందరూ ఉండబట్టు ఏమని ఆ జ్ఞాపకాలు విచారం కనబడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మా ఇద్దరు బాబునండి. ఒక బాబు PG అయిపోయింది, సోలార్ చేస్తున్నాడు. బాబు బీటెక్ అయిపోయింది, ప్రస్తుతం AI టెక్నాలజీ కోర్సు చేస్తున్నాడు. ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. పెద్ద బాబుకి మ్యారేజ్ అయింది, లవ్ మ్యారేజ్. పాప మనవరాలు ఉంది, ఒక 1 సంవత్సరం మనవరాలు ఉంది. నేను నా పేరు PR ఇన్ఫ్రా అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ రన్ చేస్తున్నాను. నేను SBI జనరల్కి థర్డ్ పార్టీ లీగల్గా కూడా ఉన్నాను. థ్యాంక్ యూ. మమతా హై స్కూల్ పేరులో ఉన్నటువంటి మన మమతా మీద వచ్చిందో అనుభవం అయితే గుర్తుంది. మన తోటి మిత్రురాలైనది చాలా సంతోషం. మన స్టూడెంట్ పేరు మీదనే, మన మిత్రురాల పేరు మీదనే మన స్కూల్ మమతా హై స్కూల్. చూడండి ఎంతమంది ఉందో మమతా హై స్కూల్. హాయిగా ఉంది, ప్రశాంతంగా. అలాగే ఈరోజు మమతా హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనకు వచ్చేసినటువంటి గురువులందరికీ, అలాగే నాతోటి మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క నమస్కారములు. నా పేరు కొప్పుల కృష్ణయ్య. మాది ప్రాపర్ వచ్చేసి హన్మకొండండి. నేను మా నాన్నగారు బిజినెస్ రూట్లో 74లో, అంటే నేను 3 నెలల అబ్బాయిలు. ఆ రోజు బిజినెస్ రూట్లో ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇదే ప్రాంతంలో, ఇదే కొల్లగూడెం ప్రాంతంలో ఈ పక్క గల్లీలోనే ఇక్కడే స్థిరపడ్డాను. కొన్ని కారణాల వల్ల ఇక్కడ అగ్రికల్చర్ చేసి మా నాన్నగారు లాస్ట్ అవడం వల్ల ఉక్కిరి అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం. అదే పీరియడ్లో నేను చదువుకుంటున్నా. నేను 1 to 7 పీటీ స్కూల్ అని రాదు. అలాగే 8th to 10th కూడా రామగిరి బాయ్స్ స్కూల్లో చేశాను. కాకపోతే ఫస్ట్ టైం చేసినప్పుడు అది మ్యాథ్స్ ఇంగ్లీష్ సప్లిమెంటరీ వేరేగా మళ్ళీ రాష్ట్ర పాస్ అయినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా అప్పుడు పేపర్ బాగా చదివింది. ఆ పేపర్లో ఏముంటుందని చెప్పంటే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకు అటెండర్ పోస్టు కానీ కండక్టర్ పోస్టు కానీ ఏదో ఒక జాబ్ వస్తుందని చెప్పి ఒక కాన్ఫిడెంట్ బాగా ఉండేది. అందులో భాగంగా మళ్ళీ నేను మమతా స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది.
అప్పుడు చాలా క్లిష్ట పరిస్థితి అండి. ఎలా చెప్పేస్తారంటే కనీసం మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చాలా పెద్ద కుటుంబం, 4 అక్క పిల్లల్లో ఉంటారు. అన్నయ్య నేను చాలా పెద్ద కుటుంబం ఉండి చేసుకుంటే కూడా తెచ్చే పరిస్థితి. ఆయన కానీ చదువుకోవాలన్న పట్టుదలతో స్కూల్కి వచ్చి మా పేరెంట్స్ సార్ రిక్వెస్ట్ చేస్తే వితౌట్ ఫీజుతో నాకు అడ్మిషన్ ఇచ్చారు. కాకపోతే నాకు మనసు పిల్లలు ఎవరైతే ఫీజు కట్టలేదో చేస్తున్నప్పుడు అని చెప్పంటే అందరితో పాటు నేను చేస్తున్నవాడు. సార్ మరి దగ్గర వచ్చినాను ఆయన కూర్చోవా, నిన్ను ఫీజులతో కదా నువ్వు వాళ్ళతో పాటు నువ్వు నిలబడుతున్నావు అని చెప్పబట్టే సార్ అదిగా సార్ చెప్పే వద్దు కోసం దేవుడు కూర్చో అని చెప్పి మరి నన్ను కూర్చోబెట్టిండ్రు. అలాగే మధ్యాహ్నం బాక్స్ తెచ్చుకుంటే కూడా అమ్మ దగ్గర ఆ బాక్స్ ఉంటుంది కాబట్టి అమ్మ అన్నం పెట్టేది. ఇందాక మన శ్రీనివాస రెడ్డి గుర్తు చేసినట్టు ఈ మొహమ్మద్ అలీ అందరూ 3 టిఫిన్ల క్యారేజ్ బ్యాగ్ తీసుకుంటేది. ఆ క్యారేజ్ లంచ్ బాక్స్లో మనం క్లాస్లో కూర్చుంటే వాడి పక్కన కూర్చొని తినేవాళ్ళం. చాలా స్వీట్ వస్తుంది, ఎందుకు చెప్పుకోవాలి. ఒకనొక టైంలో సార్ అడిగారు ఏమని, మీకు ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా సార్ చెప్పింది మీకు అర్థం కాకపోతే మాకు చెప్పండి, ఆ సార్ని మారుతాం, మీకు చెప్పే విధంగా మీరు ప్రయత్నం చేస్తామని చెప్పారంటే మీకు చెప్పకపోయింది, నేను అక్కడ పడుకునేది. ఇంకా ఈ పిల్లలు చెప్పట్లేదని చెప్పి లక్ష్మీ ట్యాక్స్ అనుకుంటా మాతో పాటు జూనియర్ సెకండ్ ఇచ్చిన సార్ మా ముందు కూర్చుంటారు. ఒకటే సెకండ్ మీద అందరం సినిమాకి వెళ్ళినాం, సినిమా చూసినాం. వచ్చిన తర్వాత కూడా మా మీద కాలేజీ వరకు పడుకునేది, తెల్లారుగానే కట్టబట్టుకుని ఉంటుంది. అమ్మ ఈ అని చెప్పిన పిల్లల యొక్క ఏ విధంగా అయితే పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి, ఏమని చెప్పాలని చెప్పి ఎప్పుడు కూడా కాపాడలేదు. అలాగే నేను ఏదో చెప్పకపోతే నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేయండి. 10th తర్వాత రాఘవేంద్ర జూనియర్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను. అప్పటికే పరిస్థితి ఇంటి పరిస్థితి వ్యవసాయంలో మాకు సరిగ్గా మరొక చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండి ఆ ఇంటర్ కూడా డిస్కనెక్ట్ చేసి ఏ విధంగా కానీ ఆ కుటుంబ పోషణ చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను రకరకాల పనులు చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా 94లో ఎక్కడి నుంచి వచ్చామో అన్నపిల్లలు కంప్లీట్గా 94 షిఫ్ట్ అయిపోయాము. అక్కడ వెళ్ళాక ఈ ప్లంబర్ వృత్తి అనేది నేర్చుకుని 94 నుంచి స్టిల్లో ఇప్పటివరకు 31 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వర్క్ చేస్తున్నా. అన్నపూర్ణ స్థితిలో ఉంటాను. నా దగ్గర దాదాపు ఇప్పటివరకు నా స్థితిలో 150 నుంచి 200 స్థితిలో ఉంటారు. నేను మా అన్నపూర్ణ జిల్లా క్లైమేట్ శాంత జిల్లా స్థితిలో కొనసాగుతున్నాను. జిల్లాని వస్తే అందరూ నిధులు. అలాగే ఒకటే చెప్పేది మన స్కూల్లో గమనించింది ఏంటని చెప్పేటంటే కష్టపడే మనస్తత్వాన్ని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైనా మీరు పాస్ కావాలి, ఎలాగైనా ఇంతమంది స్కూల్స్ పాస్ కావాలి అని చెప్పేసి సారు నయానా దయానా అన్ని విధానాలకు ఉపయోగించు. ఎందుకంటే పట్టే విధానం, అలాగే చదువుకునే విధానం. ఇంకొకటి ముఖ్య విషయం, నేను నాకు ఇండియా అంటే ఇప్పుడు కూడా పోవాలి. చదువుతారు గారు ఎవరి సహాయించడానికి ఏంటంటే నాకు చెప్పి ఇంకా అది అర్థం కాదన్న ఉద్దేశంతో క్వశ్చన్కు ఆన్సర్ తెలుసు మీకు. కాకపోతే దాని హిందీలో ట్రాన్స్లేషన్ చేయలేదు కాబట్టి మీకు అదే అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ హిందీ అక్షరాలు మీరు రాయండి. మీరు క్వాలిఫై అయ్యారంటే మీరు అదే ఫాలో అయినా నాకు పాస్ మార్కుతుంది పోయిన కదా మీరు 10th పాస్ అయ్యారంటే ఈ తెలంగాణలో చదువుతారు. దానికి సార్ మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఒకటేనండి, చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు వచ్చేసి ఎంఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, వైద్యశాల చేస్తున్నారు. మొన్ననే 1 month బ్యాక్ ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ మంత్ వాళ్ళు వెళ్తుంది 2nd ఇయర్ కోసం. పాప బీటెక్ కంప్లీట్ అవుతుంది. మొన్ననే పాప కూడా జాబ్ సెక్టర్లో ఉంది. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అవుతుంది. ఈ షార్ట్ పీరియడ్ వెళ్తుంది అనుకుంటా. నిజంగా చెప్పాలంటే అనుకుంటే నాకు ఒక బాధ్యత ఏంటని చెప్పాలంటే మిగతా మిత్రులందరూ కానీ మిగతా కూడా కానీ స్టడీ అనేది కొంచెం కంటిన్యూషన్ చెప్పి ముందుకెళ్ళలేదు. నేను 10th వరకే ఇంత డిస్కషన్ కాబట్టి ఇదన్నీ మైండ్ నాకు ప్రతిదీ సెట్ అయిపోయింది. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కానీ నేను ఆ మైండ్లో కంప్యూటర్ ఫీల్ అయిపోయి ప్రతి క్షణం నేనే అనుకుంటా. ఒక పెద్ద బాధ ఏందని చెప్పేటప్పుడు నాకు ఇక్కడ ఉన్నప్పుడు నాకు రిలేషన్ లేదు, అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ లేదు. ఎందుకంటే చెప్పిన 24 గంటలు పని, ఇల్లు, కుటుంబం ఇవే వస్తున్నది. అక్కడ ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా కొంతమంది ఫ్రెండ్స్ చెప్పడం చెప్తే వాళ్ళకి ఫోన్ చేసేసి ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా అదే అనుకుంటాను నేను, ఇదే నాకు ప్రపంచం, ఇదే ఒక కుటుంబం. 24 గంటలు కూడా నా ఆలోచన అంతా నాకు ఖాళీ టైం చెప్తే ఆ ముఖ్యంగా కొంతమంది ఫోన్ చేసి మిగతా అప్డేట్ కూడా ఈ పక్కన ఇదంతా కూడా మేము వచ్చినప్పుడు ఈ 74లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా కూడా అన్ని తుమ్మ చెప్పు ఈ పక్కన ఉన్నాయా అని చెప్పి బయలుదేరి ఇక్కడ అభ్యర్థులు ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా మేము ఆడుకుని తిరిగి ఇవన్నీ చేసేది. ఇక్కడి నుంచి కంప్లీట్గా పెద్ద పండ వరకు, పెద్ద పండ ఇప్పుడు ఈ కలెక్టరేట్ వరకు ఇవన్నీ కూడా వ్యవసాయం ఉంది. ఇక్కడి నుంచి కూడా మేము అంతా తిరిగి తెచ్చి ఇవన్నీ కూడా నా స్క్రీన్ గురించి లాస్ట్ ఒక 10 days బ్యాక్ కూడా వేరే పని మీద కూడా వచ్చాను. వచ్చినప్పుడు కూడా మా మిత్రులందరూ కూడా మా ఫ్యామిలీతో కలిసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము అదే కూడా ఒకటే రక్త సంబంధం కంటే ఈ స్నేహం అనేది చాలా గొప్పది. ఆ విలువలు మనం కాబడుతున్నాం. నిజంగా నేను అప్పుడప్పుడు ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నా, నాకేదైనా బాధ ఉన్నా సంతోషం ఉన్నా మనం ఫోన్ చేసి షేర్ చేసుకుంటున్నా. ఎందుకని చెప్పినప్పుడంటే స్నేహితులు చెప్పినప్పటికీ కూడా మనం మన రిలేషన్లో కూడా మనం చెప్పలేము. కొన్ని బాధలు అనేది మనం ఇంకా వాళ్ళతో షేర్ చేసుకుంటాం, మిత్రుల కంటే షేర్ చేసుకుంటాం. అలాగే ఈ మిత్రులలో ఉన్నటువంటి మన మిత్ర బృందానికి, అలాగే మన ఉపాధ్యాయులకు, అలాగే ఇంతగానే కష్టపడి ఈ 2015 నుంచి గ్రూప్ ఏర్పాటు రెడ్డిపల్లి యాదయ్య గారు, అలాగే మన శ్రీనాథ నాగరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మన ఎస్ఆర్ శ్రీపతి యాదయ్య గారు, మిగతా మిత్రులు కూడా ఎవరికి తోచినటువంటి వాళ్ళకు ఈ సమయాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని జరపడంలో ముందున్నటువంటి మన మిత్ర బృందానికి అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే ఇంకా గుర్తుంది ఇంకా చెప్తా. వందనాలు. నా పేరు దాసరి భూపాలం. నేను సరే దాదాపు 32 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఉన్న సార్లు ఒక నలుగురు అయితే నాకు పూర్తిగా మంచి పరిచయం ఉన్నారు. అంటే నేను గుర్తుపట్టగలుగుతున్నా, వేరే వాళ్ళని సరే గుర్తుపట్టలేను అనేగా భావించవచ్చు ఏ గారు కూడా. అయితే నేను ఆర్టీసీలో చేస్తున్నా దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి. ఒకటే క్వశ్చన్ పోతున్నాను, ఆ మేడం కూడా పోతుంది. ఎన్నిసార్లు చూసినాను పక్క పక్కన ఉండే చేస్తే కానీ ఆ పరిచయం లేదు, నాకు నేను పరిచయం లేదు. అందులో ఇప్పుడు చూడడం వల్ల పేరు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా మస్తున్నాం, ఇక్కడ చాలా ఉన్నాం. అయితే నేనేమంటానంటే ఇప్పుడు ఒకసారి పేరు చదివితే అందరం గుర్తుపడగలుగుతాం. సార్ కూడా ఈసారి చూసినా అందరూ చూసినాం. కానీ ఇప్పుడు ప్రభాకర్ సార్, సలీం సారు, ఈ రాముడు సార్ అంటే మంచి ముగ్గురు ఎక్కడ గుర్తుపడగలుగుతాం. ఈసారి కూడా కొంచెం మెమొరీ చేసుకోవాల్సి వస్తుంది. అయితే సార్ అంటే ఎవరైనా అయితే అందరికీ సరే నా వంతుగా గురువు గారికి అందరికీ పాదాభివందనం చేయాలనుకుంటున్నాను. నన్నే వింటారు అలాగే ఒక చదువుకుంటే అని చెప్పిండు. నాకేం అర్థం కాదు, నాకేం అర్థం కాక నేను ఆ స్కూల్ని దాటిపోయిన తర్వాత నేను కొట్టగా తక్కువ దాటిపోయాను. నేను చదువుకునేది దెబ్బ ఉంటే ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చేదాం. గురుగారు అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరియు నాతోటి మిత్రులందరూ కూడా ఈ శుభోదయాన్ని యొక్క అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఇక్కడి ఇద్దరు పాపల బాబు. నా గురించి చెప్పాలంటే ప్రభాకర్ రెడ్డి సార్ గారు చూసినట్టయితే నాకు ఒక కుటుంబంలో ఒక ఉన్నగా ఎట్లయితే ఉన్నాడో సో ఆ విధంగా నన్ను ఆ స్కూల్లో చేర్పించి వాస్తవానికి కొంచెం చూసినట్టు మ్యాథ్స్ కొంచెం భయం లేదు. సార్ ఉదయమే మ్యాథ్స్ క్లాస్ చెప్తుండేది. ప్రభాకర్ రెడ్డి సార్ ఎక్కడ వెళ్ళినా కానీ ఒక కుటుంబ సభ్యులు బాగానే ఇక్కడ ఆ విధంగా భావించడం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే సలీం సార్ గారు చూసినట్టయితే హిందీ చెప్పి దాంతో పాటు పెట్టినటువంటి స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ మొత్తం కూడా సలీం సార్ ఉన్నది. అంతేకాదు సార్ గారు చూసినట్టయితే ఇప్పుడు నల్గొండలో ఏ చైర్మన్ కూడా పనిచేయాలని మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా మొత్తం కూడా సలీం సార్ యొక్క సలహాలతో నల్గొండ టౌన్లో మొత్తం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే ఇక మనకు బయోసైన్స్ వెంకటరామరెడ్డి రెడ్డి సార్ చూసినట్టయితే ఉదయమే క్లాస్ ఉండేది. మరి కుంభకర్లాగా నిద్ర వచ్చినా కానీ సార్ క్లాసులో మాత్రం మరి ఇక్కడ సార్ క్లాస్ అంత భయం ఉంటుంది. అంటే చేతులు కొట్టునే
సంవత్సరం మీద ఇక్కడ 5 అద్దులు రావడం జరిగింది. సో అట్లా మరి సార్ చెప్పినటువంటి విధానం, మరి సార్ ఇక్కడ ఒక కేంద్రంలో చెప్పడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజ్లో ఫ్యాకల్టీగా పనిచేయడం జరిగింది. సో ప్రైవేట్ కాలేజ్ ఫ్యాకల్టీగా పనిచేసినప్పుడు సార్ చెప్పినటువంటి స్టోరీని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మేకట్ మొత్తం కూడా ఒక మనిషి ఏ విధంగా ఉండాలి, మరి ఎంత భయంతో ఇక్కడ పనిచేయాలని ఇక్కడ ఆ విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ముఖ్యంగా మిత్రులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, యాదగిరి గారికి, రామకృష్ణ సార్ అయితే ఇక్కడ తెలుగు అయితే ఇంకా చాలా సులువుగా ఇక్కడ ఉన్నటువంటి బోధించడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా సిద్ధమైనటువంటి ప్రతాప్ రెడ్డి సార్ గారు, అందరూ కూడా ప్రత్యేకంగా అమ్మగారికి మరి అందరూ కూడా మరి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఉపాధ్యాయ బృందానికి నా శుభాకాంక్షలు. నేను మొదటగా డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ స్కూల్లోనే ఉపాధ్యాయులుగా అవకాశం ఇచ్చిన ప్రభాకర్ గారికి మా కృతజ్ఞతలు. ఆ తర్వాత దీనికి వెళ్ళిపోయి ఆ తర్వాత నాకు వెళ్ళిపోయి నేను ఉపాధ్యాయ వృత్తి నుండి విరమించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు చూసినట్టయితే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఆ రంగాలలో చాలా ఉన్నతంగా డెవలప్ అయినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ముందు ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ విద్యార్థి బృందానికి నా యొక్క ధన్యవాదాలు. फूल है गुलाब का हर दिन वो खुदा करो, ये फवारा हर साल ऐसा ही बनाते रहो. चलता हूँ खुदा पर इतनी गुजारिश पर जब हमें याद आए तो क्यों मेरी दुआ करो. रोशनी होती है सूरज से, जरा धरती को पड़ता है, मोहब्बत इन प्यारों से लता हाथों से धरक पर उनको యాదృచ్ఛికమో లేదా పరంపర తెలియదు, కానీ ఫాదర్స్ డే నాడు మాత్రమే టీచర్స్ మీ పిలిచి ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మ అభిమానంతో గురువర్యులని సన్మానించడానికి ఈ తేదీ ఏమో ఖరారు చేశారో కానీ వారిని హాట్సాఫ్. ఈ భూప్రపంచంలో అంటే నవమాస ప్రారంభించిన నుంచి జరుగుతుంటే ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి యొక్క పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మీ బ్యాచ్కి మాకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. వాస్తవానికి స్కూల్ అనేది నమ్మి నమ్మకా స్కూల్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ సంతోషంగా పాస్ అయి వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయబడి అప్పటికి ఇంకా నాకు ఉద్యోగం రాలేదు. ఎంఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాచ్ స్కూల్కి మీరే, కర్త అయినా కర్మ అయినా క్రియ అయినా మీరే. మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా అది ఏం జరిగిందో మీ అందరికి తెలుసు, మా అందరికి తెలుసు. స్కూల్ లెవెల్కి ఫస్ట్ బ్యాచ్ మీరు. కాకపోతే స్కూల్కి నేమ్ రావడానికంటే ముందు పాస్ గ్యారంటీ ఓరియంటేషన్తో మీకంటే ముందు ఒక బ్యాచ్ ఉంది. అది ప్రాక్టికల్ బ్యాచ్ ఉంది. ఓన్లీ 10th క్లాస్ పిల్లలకి తీసుకొని ఓన్లీ ఆ 10th స్కూల్ పెట్టి చూస్తే అందరు కింద నుంచి పైకి వస్తారు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్, 6th 7 అట్లా పోతారు. కానీ 1వ క్లాస్ పైకి కిందికి వచ్చింది. తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇట్లా ప్రకృతి సిద్ధానికి వ్యతిరేకంగా స్టార్ట్ అయినటువంటి స్కూల్. వాస్తవం ఎన్నిహం ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో కానీ అంచెలంచెలే నల్గొండ పట్టణంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి స్కూల్. అందులో మీరు అందరూ భాగస్వాములైనందుకు ప్రభాకర్ రెడ్డి సార్ అంటే సార్ అంటున్నారు, నా స్టూడెంట్ వాస్తవానికి చదువు చెప్పాను నేను. అతను చదువు చెప్పడానికి శిష్యులు వచ్చేసి స్కూల్ పెట్టాలి అంటే స్కూల్ నాకు అసలే అవసరం లేదు, మా నాన్న కోరిక కాబట్టి నువ్వు ఉద్యోగం చేస్తూ నేను సపరేట్గా ఉన్నాను.
ఉద్యోగం కొరికి ప్రయత్నం చేశాను, ఉద్యోగం సంపాదించుకున్నాను. సరే, ఈ విధంగా ఈ పాఠశాలని మీరందరూ కూడా భాగస్వాములై మీ బ్యాచ్ పెట్టడంతోనే 3 సెక్షన్లు 150 మంది బ్యాచ్ జంబో బ్యాచ్ ఊహించినటువంటి యొక్క అడ్మిషన్స్ రావడం, ఆ తర్వాత మీరు పాస్ కావడం, రకరకాల ఉపాధ్యాయుల్ని, గవర్నమెంట్ టీచర్స్ని వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, సరే కొన్ని అనుకుని కావడం వల్ల జరిగినటువంటిది వేరే విషయం. ఎనియో 33 సంవత్సరాల తర్వాత ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా ఆషామాషి విషయమే కాదు. ఎందుకంటే ఎవరు ఎక్కడున్నారో తెలియదు. సెల్ ఫోన్ లేనటువంటి స్టేజ్లో ఉన్నటువంటి చదువు మీది. అసలు సెల్ ఫోన్ అంటే తెలియని స్టేజ్ మాది. అప్పటి నుండి ఈ తరంలో సోషల్ సామాజిక ట్విట్టర్ అని, వాట్సాప్ అని, ఫేస్బుక్లని ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్లో అందరినీ గ్యాదర్ చేసి మీరు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు పిలిచినందుకు నేనైతే ధన్యుడిని. కాకపోతే ఏంటంటే నేను నల్గొండకు వచ్చినప్పటి నుండి చదువు ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేయడం, గవర్నమెంట్ స్కూల్ ఉద్యోగం నల్గొండ దాటిని ఎక్కడికి వెళ్ళాడు. కాబట్టి ఇంకా చాలామంది పిల్లలందరూ కూడాను ఏదో రకంగా నాకు ఇక్కడ అభినవ సంబంధం ఉంది. మీ బ్యాచ్ని నేనైతే మర్చిపోలేను. ఎందుకంటే బంధువుల కంటే ఎక్కువ, అన్నదమ్ముల కంటే ఎక్కువ, మా చుట్టాల కంటే ఎక్కువ మీకు రిలేషన్ ఉంటుంది. ఎక్కడ కనపడ్డ ఆప్యాయ సన్నివేశాలు అని, ఎక్కడ కన్నా మన పిల్లలు అనేటువంటి ఆప్యాయతోటి ఎక్కువ నాకు కనబడుతుంటారు. నేను నల్గొండ లోకల్ని ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి చాలా మందితోటి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు నేను మున్సిపల్ చైర్మన్ అందరికీ నేను సీసీగా పనిచేయడం వల్ల ఒక 20 సంవత్సరాల నుండి నల్గొండలో ఏ పార్టీ సారైనా, ఏ కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ ఇంకేదైనా పార్టీ వాళ్ళు ఎవరికి ఇచ్చినా అందరి చైర్మన్లకు నేను సీసీగా, అంటే స్కూల్ టీచర్గా చేసి సీసీగా పనిచేయడం వల్ల నల్గొండ ఇల్లు పెట్టే ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీ పనులు, మున్సిపాలిటీ పనుల ప్రతి ఒక్కరికి నాతో మీకు సంబంధం ఉంటుంది. అట్లా మీ అందరూ కూడాను నాతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నా జీవితం, నా ఉద్యోగ ప్రస్థానం కూడాను రాగిరి బయసెస్ స్టార్ట్ అయింది. బోయవాడకు వచ్చినాం, మన బుట్టుగూడ నుంచి మళ్ళీ రాగిరి బయసెస్, మళ్ళీ రాగిరి బయసెస్ గడిగుడు. ప్రస్తుతం నేను బుట్టుగూడ స్కూల్లో పనిచేస్తున్నాను. నా జీవితం, నా ఉద్యోగం స్టార్ట్ అయిన మొత్తా స్కూలు, నా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే టైంలో నేను బుట్టుగూడ స్కూల్ని మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నమ్మి అడగంగానే బుట్టుగూడ స్కూల్ కట్టేయడానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ బిల్డింగ్ ప్రస్తుతం ప్రకాశం బజార్లో సామ్సంగ్ షోరూమ్ పక్కకి స్థౌకారి గురువుగా నేనే ఇన్ఛార్జ్ కట్టిస్తున్నాను. కాబట్టి నా జీవిత ఆశయం నెరవేరింది. నా 2 పిల్లలు కూడా సెటిల్ అయ్యారు. వాళ్ళ పెళ్లి చేసేది ఉంది. ఈ సంవత్సరం 25 ఎన్నికల్లో ఆ 2 పెళ్లిలు ఒకటే రోజు ఒకే వేదిక ఒకే దగ్గర చేసేస్తాను, తప్పకుండా పిలుస్తాను. అంటే నేను సంపూర్ణంగా నేనైతే హ్యాపీగా ఉంటాను. ఇప్పటివరకైతే అలాగనే మీరందరూ కూడాను ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి ఇక ముందు భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా ఇలాంటి పూర్వ విద్యార్థుల ప్రోగ్రామ్ చేయదలుచుకుంటే నేను రిటైర్ అయ్యేదానికి బుట్టుగూడ స్కూల్ మీకు రెడీగా ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వరకు అక్కడ ఒక మంచి హాల్ నిర్మాణం, ఏసీ ఉంటుంది. అంటే ఏసీ క్యాంపస్, బుట్టుగూడ స్కూల్ ఏసీ క్యాంపస్, లిఫ్ట్ సౌకర్యం ఉన్న తెలంగాణలో మోడల్ హై స్కూల్లో 5 కోట్ల రూపాయలు కట్టడం జరుగుతుంది. కాబట్టి మన మమతా స్కూల్లో చదివినటువంటి పిల్లలు ఎవరైనా సరే ఒకవేళ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇలాంటి కిరాయిలు తీసుకొని డబ్బులు కట్టి కరెంట్ బిల్లు కట్టి ఐదు చేయకుండా మీరు ఒక ఫోన్ చేస్తే మా బుట్టుగూడ స్కూల్లో ఉన్న కాంప్లెక్స్ సహారా ఉంటుంది. 100 మంది పిల్లలు ఉంటారన్నా అన్ని రకాల మైక్ వీక్ ఏ అవసరం అన్నీ కూడా నాకు అంతా ఎక్విప్మెంట్తో సహా ఫిట్టింగ్ ఉంది. వచ్చే సంవత్సరం చేయదలుచుకుంటే మీకు అక్కడ నేను అవకాశం కల్పిస్తాను. దట్టు నేను రిటైర్మెంట్ అయ్యే వరకు అవకాశం కల్పిస్తాను. మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఈ విధంగా చాలా 33 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలందరినీ కలపడం, అందరికీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న మీరందరూ పని కట్టుకొని ఒకరోజు టైం వేస్ట్ చేసుకుని అబ్బాయిలు అంటే బరాదులు వస్తారు, కానీ అమ్మాయిలు అంటే చాలా అక్కలు మావలు
ఆడబిడ్డలు, భర్తలు, పిల్లలు అందరూ పర్మిషన్ తీసుకుని అందరినీ కాదని వాళ్ళందరికీ ఒప్పించి రావడం అనేది చాలా ఇబ్బందికరం. ఆయన వచ్చినందుకు ఆ కొద్ది మందికే ధన్యవాదాలు. దాదాపుగా ఏం చేస్తే చెప్పండి. అంటే అందరూ కూడా టీచర్లుగా, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, అడ్వకేట్లుగా, తర్వాత వేరు వేరు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి మీరందరూ కూడా మంచి స్థాయికి ఎదిగారు. చాలామంది చెప్పారు ఇక్కడ వేదిక మీద మా పిల్లలు ఫారెన్లో ఉన్నారు, ఎన్ఆర్ఎంలో ఉన్నారని. హ్యాట్స్ ఆఫ్, మంచిగా డెవలప్ చేశారు. మీరు తెచ్చుకోలేని కోరిక, మీరు నెరవేర్చుకోలేనటువంటి మొత్తం కూడా మీ పిల్లల ద్వారా చేశారు. కాబట్టి మీ అందరికీ నాకు ఆశీర్వదించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేవో కానీ మీరందరూ కూడా 6 కరెక్ట్గా 100 సంవత్సరాలు అటు ఎక్కువ ఉంటుంది తక్కువ కాకుండా నిండా 100 ఆయుష్ చూసుకొని మా అందరినీ మీ యొక్క ఇప్పుడున్నటువంటి జీవితాన్ని ఇక ముందు రాబోయే రోజుల్ని హ్యాపీగా సంతోషంగా జరుపుకొని మంచి పేరు సంపాదించుకొని మీరు ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రుల స్టేజ్లో ఉన్నారు. మీరు రేపు అత్తమామ స్టేజ్ వచ్చినా కానీ మీ కోడళ్ళ పట్ల, మీ కొడుకుల పట్ల మీరు ఆ విధంగా మీ యొక్క అట్లాంటి వస్తు రిలేషన్ అక్కడ కూడా ఆదర్శవంతంగా ఉండాలని, మా అత్త ఇట్లా, మా మామ ఇట్లా అనేటువంటి పేరు ఎట్లా తీసుకోకుండా సంతోషంగా గడపాలని కోరుతున్నాను. రాష్ట్రంతో బాధకరమైన అంశం ఏంటంటే మమతా స్కూల్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి ఆ రోజు ముందుగా నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకొని పిలుస్తారనే విషయం అయితే నేను మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు బిల్లు ఫోన్ చేసిండ్రు, సార్ ఇది అనుకుంటున్నాం, మీరు టైం ఇవ్వాలి తప్పకుండా రావాలి అంటే నాకు చాలా సంతోషం. నేను దీని అదే వీళ్ళందరూ కూడా ఓట్స్ వెంకటేశ్వర్లు, మా ఊరే అంశాల సత్యనారాయణ గారు, అందరికీ కూడా అదే నేను మీకు అన్నట్టు అట్లంతా నాకు చాలా తక్కువ. నేను మొట్టమొదటిసారిగా ఫస్ట్ వ్యవసాయం మొదలు పెట్టి నగరంలోకి వచ్చినాను. మా చిన్న తీసుకోను ఇక్కడే మన పిల్లగూడెంలో ప్రస్తుతం ఇంకా 90 రూపాయలు రూమ్ కిరాయి తీసుకున్నాం. అక్కడ నా లైఫ్ స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ నుంచి ఎడ్యుకేషన్ అప్పుడు నేను బీఏ చేసాను. మా మదర్ నుండి నేను ఎంఏ చేసి నేను ఇక్కడ వ్యవసాయం చేసుకోవడానికి నువ్వు బయట బతకని చెప్పాను. అట్లా ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేసిన. కొంతకాలం మీతో తర్వాత నేను ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిపోయాను. నల్గొండ కాలేజ్ 7 years పనిచేసాను. ఆ తర్వాత 2000లో కాంట్రాక్ట్ సిస్టమ్ వచ్చింది జూనియర్ కాలేజ్లో. జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా ఒక 20 years పనిచేసాను. 2000 నుంచి 2020లో రిటైర్ అయినా హిస్టరీ లెక్చరర్గా అక్కడ పనిచేయడం జరిగింది. ప్రస్తుతం 2 అబ్బాయిలు, ఇద్దరు కూడా యూఎస్లోనే ఉన్నారు. పెద్ద అబ్బాయికి 22 బాబాలు, మనవరాలు. చిన్న అబ్బాయికి ఒక బాబు ఇండియా పులిస్లో ఉన్నాడు. పెద్దయినా టెక్సాస్లో ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే హ్యాపీగా అందరితో రక్షిస్తున్నాం. ప్రత్యేకంగా మరీ చాలా గ్యాప్ తర్వాత కూడా గుర్తుపెట్టుకొని ఇన్వైట్ చేసినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా ప్రభాకర్కి స్కూల్తో కన్నా నాకు వేరే అటాచ్మెంట్ ఎక్కువ. స్కూల్లో పనిచేసిన దానికన్నా ఎక్కువగా మామూలుగా యాజ్ అ బ్రదర్గా ఇంతకుముందు 4-5 years నుంచి మాకు పరిచయం ఉండేది. కర్ణాటకతో కానీ, ప్రభాకర్తో కానీ, వాళ్ళ బాధతో కానీ. మేము కూడా మా ఊళ్ళో పెద్ద కమ్యూనిస్టులము. మా బాధలో 17 సంవత్సరాలు సర్పంచ్, సీపీఎం సర్పంచ్. దానివల్ల కూడా మాకు ఎక్కువ ఉంటాయి. అట్లా మీ అందరూ ఇన్వైట్ చేసినందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలతో పాటు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాశీస్సులు అందిస్తూ మీరంతా ఇంకా ముందు చాలా గొప్పవారు కావాలని కోరుకుంటూ ఉపాధ్యాయ మిత్రులకు, పాఠశాల మమతా పాఠశాల ఫౌండర్ ప్రభాకర్ రెడ్డికి ఈ ప్రోగ్రామ్ని ఇంత చక్కగా నిర్వహించడానికి చేసిన కొంతమంది కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారికి ప్రోత్సహించిన మిగతా విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీ బ్యాచే నాకు ఫస్ట్, మీ బ్యాచే నాకు లాస్ట్ మమతా స్కూల్. ఎందుకంటే ఈ 1 year ఇక్కడ చేయడం జరిగింది. తర్వాత సాధన స్కూల్ ఒకటి మా బంధువులు మిత్రులు స్థాపించడం జరిగింది. వారి ప్రోత్సాహంతో నేను ఒక వాటా ఇస్తుంటే అక్కడికి పోవడం జరిగింది. ఆ తర్వాత 3 yearsలో 4 yearsలో అందరూ కూడా కొంతమంది ఉద్యోగాలు వచ్చి కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. 96 నుంచి నేను ఒక్కనే సాధన స్కూల్ నడిపించడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇక్కడ
మమతా హై స్కూల్ని నేర్చుకోవడం జరిగింది. ఆ 1 ఇయర్లోనే తర్వాత ఈ అందరి ప్రభుత్వాలంతా అందరి ఇంకా టీచర్లు కూడా అప్పుడున్న టీచర్లు బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ బాగా ఉండేది. తర్వాత రాను 2005 వరకు కొద్దిగా టీచర్లలో కూడా మార్పు వచ్చింది. అంతకుముందు మాత్రం చాలా ఎక్స్పర్ట్ ఉండేది టీచర్లు, చాలా చక్కగా చెప్పేవారు. తర్వాత నేను ప్రభాకర్ రెడ్డి నేను స్కూలే కాదు మంచి అన్నదమ్ములం మిత్రులం, ఇప్పటికి కూడా మేము కలిసే ఉంటాము. ఇప్పుడు యూనియన్లలో కూడా మేము ప్రైవేట్ పాఠశాల యూనియన్లో కూడా మేము చురుగ్గా పనిచేసి పాఠశాలల అభివృద్ధికి చాలా ప్రోత్సహించడం జరిగింది. అంటే 2012లో పాఠశాల తీసేసి 11లో హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. మా పిల్లల చదువులకు హైదరాబాద్ పోవడం జరిగింది. నాకు 2 అమ్మాయిలే, 2 యూఎస్ఏలో ఉంటారు. ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, ఇంకో చిన్న మ్యారేజ్ కాలేదు. మరొకసారి ఈ ప్రోగ్రాము ఇంత చక్కగా అటెండ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక చిన్న పాటతో ముగిస్తాను. మరువకుమా ఆనాటి బంధం ఏనాటిది స్నేహం మరువకుమా నేస్తమా మరువకుమా నేస్తమా పాఠశాల ఈ స్నేహం కలకాలం ఉండాలి. పాఠశాల ఈ స్నేహం కలకాలం ఉండాలి. విడనాడి ఉండరాదు కలిసి ఉంటే కలదశకము. విడనాడి ఉండరాదు కలిసి ఉంటే కలదశకము. మరువకుమా నేస్తమా మరువకుమా నేస్తమా నీ వెంట వస్తుంది నీడలాగ ఉంటుంది. నీ వెంట వస్తుంది నీడలాగ ఉంటుంది. అటు చూసిన ఎటు చూసిన నీ వెంటే వస్తుంది పయనిస్తుంది. మరువకుమా నేస్తమా మరువకుమా నేస్తమా ఆందోళన శిష్యులను అందరం ఎక్కిస్తున్నా. ఆందోళన శిష్యులను అందరం ఎక్కిస్తున్నా. ఆచార్య బృందాన్ని మరవకుండా ఉండసుమా. ఆచార్య బృందాన్ని మరవకుండా ఉండసుమా. మరవకుండా ఉండసుమా. మరవకుండా ఉండసుమా. స్టాండ్ ఎప్పుడు ఇలా చిరునవ్వుతో ఉండండి. ఒకసారి చూసిన మొత్తాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాను. అందుకే కనికృష్ణ అంటాడు, చిరునవ్వుతో చూసే ప్రపంచానికి చికాకుతో చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. ముందు పూలకున్నంత తేడా. అందుకే ముందు ముట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. పువ్వులు సువాసనని అనుభవించకుండా ఎవరు కాదు.
33 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మా ముందు మీరు, మీ ముందు నేను ఇలా తారసపడడం చాలా సంతోషం. My dear students, time once lost cannot be regained. వెనక్కి మళ్ళీ చాలా ప్రవాహం. ఇలా మన ఈ ఆత్మీయ మమతల పలకరింపులకు కాలాన్ని సమకూర్చిన ఆ దేవదేవునికి కృతజ్ఞతలు చెప్పుకుని తీరాలి. మీకు తెలియదు కాదు, కోట్లు వెచ్చించిన క్షణాన్ని కొనలేము అనే విషయం. మా గొప్పతనం ఏమీ లేదు, అంతా మీదే. అర్హులైన మీ అందరూ అప్పట్లో దొరకడం మమత అదృష్టం. అలాంటి మీ అందరినీ డాక్టర్ యానాల రాధికా ప్రభాకర్ రెడ్డి గారు మాకు అప్పగించి బోధింప చేయమనడం మా ఆనాటి ఉపాధ్యాయ బృందం భాగ్యం. అందుకు వారికి సదా రుణపడి ఉంటాం. స్కూల్ ప్రైమరీస్లో వెంకట్రామరెడ్డి సార్ అని పలకరించే ఆ మృదు స్వభావాన్ని బయట అన్నగారు అని పిలిచే ఆ ఆత్మీయ పలకరింపు ఎప్పటికీ గుర్తుకుపోతుంది. అందుకే మరి జన్మ ఉన్నదో లేదో ఈ మమతలు అప్పుడేమవుతాయో అనే తీయని బాధ. వినడానికి ఇష్టపడిన వాడు ఎప్పుడూ అజ్ఞానిగానే మిగిలిపోతాడు అంటుంది శాస్త్రం. మా శిష్యులు అజ్ఞానులు కావద్దు అన్న తపనతో ఆనాటి ఆ 4 గోడల మధ్య మిమ్ములను చేతలతో, మాటలతో, చూపులతో ఇబ్బంది పెట్టామన్నది వాస్తవం. తప్పే, కానీ తప్పలే. సంస్కారవంతులైనటువంటి మీరు అర్థం చేసుకున్నారనే మా భావన. ఏ దేవతైనా దయతలిచి ఎప్పుడో 33 సంవత్సరాల క్రితం అంత ఇబ్బందుల్లో ప్రభాకర్ రెడ్డి గారు, సలీం సార్ కష్టాలు పడి ఆ ఇన్స్టిట్యూట్లు రన్ చేశారు. ఇప్పుడు ఇలా మేమందరం ఇలా ఉన్నాం, ఒకరికొకరు సహాయపడేంత స్థాయిలో ఉన్నాము అని మీరందరూ చెప్పుకోవడం నిజంగా గొప్ప విషయం. ఇలా మనందరం ఇలా సమావేశమైనాము అన్న విషయం ఏ దేవతైనా దయతలిచి వచ్చి ఈ హాల్లోకి వచ్చి సరదా కష్టపడ్డారు, బట్ ఇప్పుడు ఏం కావాలో కోరుకోండి అని అంటే మీరందరూ ఏం కోరుకుంటారు అని ఒక ప్రశ్న వస్తుంది. సరే, ఎవరు ఏం కోరుకున్నా అందరూ చిట్ట చివరికి మా బాల్యం మాకు ఇల్లు తల్లి అని అంటారు. బాల్యంలో గొప్పతనం అని అదే ఒరే ఆ బాల్యంలోనే అది సొంతం. తర్వాత
నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతాం. సహజంగా ఒక ప్రశ్న ఉత్పత్తి అవుతాం, ఎప్పుడు తొలిచి వేస్తాం. హూ ఈజ్ ఫార్చునేట్? ఎవరు అదృష్టవంతుడు ఈ భూమి మీద? సహజంగా వస్తుంది. ఒకరితో బేరీ వేస్తుంటారు. వద్దనుకున్నా అప్పుడప్పుడు మనసుకు తెలుస్తాం. కొంతమంది అంటారు అందం ఉంటే అదృష్టం, కొంతమంది అంటారు డబ్బు ఉంటే అదృష్టం, కొంతమంది అంటారు కీర్తి ఉంటే అదృష్టం. అందం ఒక్క రోగం వస్తే చాలు నాకు మానేది. 2 పళ్ళు గట్టిగా ఊడిపోతే ఎవరంతా కొంతమంది కనిపిస్తుంది. డబ్బు ఒక తుఫాన్లో కొట్టుకుపోయే పరిస్థితి. గౌరవం ఒక్క తప్పు పని చేస్తే తుడిచిపెట్టుకుపోతుంది. బట్ నాకు తెలిసి గొప్పవారు చెప్పిన రోగం లేని శరీరం, వేదన లేని మనస్సు, ఈ రెండే గొప్ప స్వరాలు, అదృష్టాలు. అందుకనే మంచి అలవాట్లతో మనస్సుని శుద్ధిపరచుతుంది. డైరెక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ స్పీడ్. ఏదో పరుగులు పెట్టడం కాదు, నెమ్మదిగా ఆలోచనతో నడవండి. జీవితంలో ఏ దశ వచ్చినా సరే ఉన్నతంగా స్వీకరించండి, అది ఏదైనా సరే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, మృత్యుతో వచ్చి నా తలుపు కొడితే వస్తున్న తల్లి అంత గొప్పగా ఉంటుంది. ఇక మృత్యువునే మనం అంత ఈజీగా స్వీకరించగలిగే స్టేజీకి పోగలగాలేము. ఎటువంటి పరిస్థితి అయినా ఉన్నతంగా స్వీకరించండి. చెప్పడం సహజ పిల్లలు అంటారు, చాలా 10th క్లాస్ బ్యాచెస్కి పోతున్నప్పుడు పాపం అడుగుతూ ఉంటారు, అభివృద్ధి పాల్గొని సార్ అని. మీరేమో చెప్తారు, మీరు ఆయన బాగా చెప్తారు. ఉదాహరణలు చెప్పడం సులువే, కానీ ఉదాహరణగా నిలవడం కష్టం. నిలవడం చాలా కష్టం. ఏదో చెప్పిపోతాను కానీ అలా ఉండాలి అంటే చాలా కష్టమైన పని, కానీ తప్పదు. మార్పుని భయపడద్దు, మార్పుని స్వీకరించాలి. జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంత మంచిగా అయిపోవాలి. కష్టాలతో భయపడద్దు. సాక్షాత్తు భగవంతుడు బిడ్డగా పుట్టిన దేవుడికి కష్టాలు తప్పలే. వచ్చిన కూడా ఆమె కారాగారంలోనే ఉంది. కర్మఫలాలు అనుభవించాల్సి వస్తుంది, తప్పదు. ఎవ్వరూ అతీతులు కాదు, కాదు కాదు. ప్లీజ్ మై డియర్ స్టూడెంట్స్, 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారు కాబట్టి కర్మఫలాలు అనుభవించాలి. రమణ మహర్షి చెప్పిన బుద్ధుడు అందమైన భార్యని, రాజ్యాన్ని వదిలిపెట్టిన వాళ్ళకి ఏదో కనిపించి తెలిసి ఉండాలి. కర్మఫలాలు తప్పవు. రాముడు వాళ్ళని చంపాడు, వాదన ఫలాన్ని కృష్ణావతారాన్ని అనుభవించాడు. ఇక మనమంతా సరే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. తల్లిదండ్రులతో సహా ఎవరు చెప్పినా వినండి, వినకపోండి. కానీ గురువు మాటలు విని తీరాల్సిందే, శిరసా వహించాల్సిందే. పసిపిల్ల
మహనీయుల నవ్వులు, మహత్తుల మాటలు చాలా గొప్పవి. వాటితో పరాజకాల ఆరోగ్యం ఉంటుంది. సలహా స్వీకరించాలి, కానీ ఆ సలహాలను సాధ్యమైనంతగా